కరుణ్ మీడియా ప్రేక్షకులకు నమస్కారము. నా పేరు డాక్టర్ రవలి. నేను ఇన్ఛార్జ్ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఉమెన్స్ వెల్నెస్ రీహాబ్ స్పెషలిస్ట్గా శ్రీకార హాస్పిటల్ సికింద్రాబాద్లో వర్క్ చేస్తున్నాను. సో ఇవాళ మనము రౌండెడ్ షోల్డర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. రౌండెడ్ షోల్డర్స్ అనేది ఒక పోస్చరల్ ప్రాబ్లం. యూజువలీ పూర్ పోస్చర్ హ్యాబిట్స్ వల్ల మనం ఈ రౌండెడ్ షోల్డర్స్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. ఇది ఏ ఏజ్ గ్రూప్ అయినా ఎఫెక్ట్ చేయొచ్చండి. ఇది దేనివల్ల వస్తుందంటే మేజర్గా మనం ఈ మధ్యకాలంలో ఫోన్ అండ్ ట్యాబ్స్ యూసేజ్ కూడా ఎక్కువ అవుతుంది కదా. సో ఎక్కువ ఎవరెవరైతే లైక్ ట్యాబ్స్ ఫోన్స్ లాంగ్ టైంలో యూజ్ చేస్తుంటారో అండ్ డెస్క్ వర్క్ లైక్ ల్యాప్టాప్స్ అండ్ కంప్యూటర్ సిస్టమ్స్ మీద వర్క్ చేసే వాళ్ళకి అండ్ బ్యాగ్స్ కానీ హెవీ వెయిట్స్ కానీ బ్యాక్ పైన ఎక్కువ మోసుకుని వెళ్ళే వాళ్ళకి అండ్ ఆల్సో లైక్ యూజువలీ కొంతమంది జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఓన్లీ ఫ్రంట్ మజిల్స్కి ఎక్కువగా ట్రైన్ చేయడంతో చెస్ట్ టైట్నెస్ అలా ఏమైనా డెవలప్ అయినప్పుడు కూడా ఈ పోస్చరల్ ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం, ఎస్పెషల్లీ రౌండెడ్ షోల్డర్. దీంట్లో ఏమవుతుందంటే లైక్ మనము సైడ్ నుంచి చూస్తే కనుక మన షోల్డర్ అలైన్మెంట్ అనేది నార్మల్గా ఉన్న దానికంటే కొంచెం ముందుకి జరిగి ఉంటుందన్నమాట. అండ్ మన బ్యాక్ కూడా కొంచెం అప్పర్ బ్యాక్ కూడా కొంచెం హంచ్ అయి ఉంటుంది, ఇలా డ్రూప్ అయిపోయి ఉంటుంది. సో మీరు రెగ్యులర్గా కనుక లైక్ మిర్రర్లో చూసుకుంటుంటే మీ పోస్చర్లో కొంచెం ఏమైనా డీవియేషన్ కనపడినా లైక్ మీ షోల్డర్స్ కొంచెం భుజాలు ముందుకి జారినట్టుగా అనిపించినా కొంచెం హంచ్ లాగా అనిపించినా కానీ మీరు ఇమ్మీడియట్గా నేను ఇప్పుడు చెప్పే ఎక్సర్సైజెస్ కనుక చేయగలిగితే మీకు డెఫినెట్గా కొంచెం ఇంప్రూవ్మెంట్, పోస్చర్లో ఇంప్రూవ్మెంట్ అనేది మీరు చూస్తారు. ఇన్ కేస్ మీకు ఇది చాలా మంత్స్ నుంచి ఉంది, చాలా ఇయర్స్ నుంచి ఉంది అంటే కనుక దానికి ప్రాపర్గా మనం అసెస్ చేసి మజిల్ ఇంబ్యాలెన్సెస్ ఏమున్నాయో చూసి దానికి తగ్గట్టుగా స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. బట్ అదర్వైజ్ మీకు స్టార్టింగ్లోనే ఉంది ఈ ప్రాబ్లం అనుకుంటే మాత్రం ఈ ఎక్సర్సైజెస్ మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఇది కనుక మనం ఈ పోస్చర్ ప్రాబ్లమ్ని ఇప్పుడే కరెక్ట్ చేసుకోలేకపోతే ఏమవుతుందంటే ముందు లాంగ్ టర్మ్లో మీకు షోల్డర్ మీద సివియర్ స్ట్రెస్సెస్ అనేది ఎక్కువ అవుతాయి అన్నమాట. దానివల్ల షోల్డర్ పెయిన్స్ అండ్ అప్పర్ బ్యాక్ పెయిన్స్, నెక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. సో ఇట్స్ బెటర్ యు ఐడెంటిఫై ఇట్ బిఫోర్ అండ్ ప్రివెంట్ చేయడానికి ఈ ఎక్సర్సైజెస్ ఫాలో కండి. ఫస్ట్ ఎక్సర్సైజెస్ వచ్చేసి షోల్డర్ బ్లేడ్ స్క్వీజెస్ అంటారు. జస్ట్ మామూలుగా మీరు కూర్చొనైనా చేయొచ్చు, నిల్చొనైనా సరే. రెండు వెనకాల షోల్డర్ బ్లేడ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట, స్కాపులా బోన్. దాన్ని మనం దగ్గరికి తీసుకురాగలితే ఇలా వీ షేప్లో ఉంటుంది. దాన్ని దగ్గరికి తీసుకొచ్చి ఆ పొజిషన్లో 10 seconds హోల్డ్ చేసి మళ్ళీ రిలాక్స్ చేయాలి. సో ఇది కనుక మీరు ఒక 10 to 15 times రిపీట్ చేస్తే 10 seconds హోల్డ్ చేసి కొంచెం యూ విల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి షోల్డర్ బ్యాండ్ పుల్ అపార్ట్ అనమాట. బ్యాండ్ వచ్చేసి మీకు ఎలాస్టిక్ బ్యాండ్ లాగా ఉంటుందండి, మీరు పిక్చర్లో చూస్తే మీకు తెలుస్తుంది. మీరు ఆ బ్యాండ్ని కనుక చేతుల్లో ఇలా పట్టుకొని ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ ఇది ఉంటుంది, దెన్ స్లోగా దూరం పుల్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 10 to 15 repetitions చేయాల్సి ఉంటుంది. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి చెస్ట్ డోర్ వాల్ స్ట్రెచ్ అంటారనమాట. దీన్ని మీరు పిక్చర్లో చూస్తే మీకు తెలుస్తుంది. లైక్ మీరు 2 hands ఆన్ ఎయిదర్ సైడ్స్ ఆఫ్ వాల్ ప్లేస్ చేసి ఉండాలి అండ్ మధ్యలో మీకు స్పేస్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో యూ హ్యావ్ టు మూవ్ ఫ్రంట్ అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ షోల్డర్స్ ముందు వైపున స్ట్రెచ్ ఫీల్ అవుతారు. సో ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు ముందుకి వెళ్ళినప్పుడు ఒక 10 seconds హోల్డ్ చేసి 10 times మినిమంగా రిపీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికోసం మీకు ఇంట్లో ఏదైనా కార్నర్ స్పేస్ ఉన్నా సరే, లైక్ వాల్లో కార్నర్ స్పేస్ ఉన్నా కూడా అక్కడ కూడా మీరు ఈ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు.
సో ఈ 3 ఎక్సర్సైజెస్ మీరు స్టార్టింగ్లోనే మీ ఈ పోస్టర్ కనుక ప్రాబ్లం కనుక ఐడెంటిఫై చేసి చేయగలిగితే దిస్ విల్ హెల్ప్ యూ ఇంప్రూవ్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ.